హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీకు వంకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను. చింతపండు పిండి కొంచెం పుల్లగా ఉండేటట్టు వంకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను. సో అందులోకి అయితే నేను పచ్చిమిరపకాయలు ఇంగువ సపరేట్గా వేయించి పెట్టేసుకున్నాను. అలాగే సపరేట్గా నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మాత్రం నూనె వేసి ఓన్లీ పచ్చిమిరపకాయలు, ఇంగువ. సో ఇది నేను గ్రైండ్ చేసేస్తాను అనమాట. ఇది గ్రైండ్ చేసేసాక మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. సో ఇది మీకు మాత్రం మీరు ఇలాంటి పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి, హ్యాపీగా మీరు రేపొద్దున కానీ 2 రోజుల తర్వాత కానీ మీరు చేసుకోవాలన్నా ఈ రెసిపీ పనికొస్తుంది. సో ఎవరికైనా ఇది ఇలా కావాలి అనుకుంటే మాత్రం మీకు సపరేట్గా పేస్ట్ కావాలనుకుంటే మాత్రం నెక్స్ట్ డే మీకు చేసుకోవాలని అనుకుంటే వేరే కూరల్లో వాడుకోవాలనుకుంటే మీరు ఇలాగా డ్రై రోస్ట్ చేసుకున్న ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు డ్రై రోస్ట్ చేసి పెట్టుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకుని దాంతో ఇంగు వేసేసుకుని పసుపు వేసేసుకుని మీరు నూనెలో వేయించి పెట్టేసుకోండి. దీన్ని శుభ్రంగా కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇది మిగతా వంకాయ కూరల్లో పులుసు కూరలు ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో వంకాయ కూర కానీ లేదా తోటకూర పులుసు చేసినప్పుడు కానీ పాలకూర కూర చేసిన పులుసు కూరలు ఏదైతే చేస్తామో దాంట్లోకి చాలా బాగుంటుంది. ఓకేనా అండి? సో నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో నేను ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్ పెట్టేసుకుని నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఆల్రెడీ ఎండుమిరపకాయలు నేను ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా డ్రై రోస్ట్. సో అక్కడ వేసాను కాబట్టి ఇక్కడ నేను ఒకటే వేసాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు ఇవి ఒక్కసారి వేగాలండి. వేగితే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. కూర మాత్రం చాలా చాలా బాగుంటుంది. మనం చింతపండు వేసి పులుసు కూర కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది గట్టిగా ఉండదు, కొంచెం జారుడుగా ఉంటుంది కూర. సో కలుపుకొని తినేటట్టు చాలా జారుడుగా ఉంటుంది. మరీ జారుడుగా కూడా ఉండదు, కొంచెం సెమీ జారుడుగా ఉంటుంది అన్నమాట. కానీ కూర మాత్రం చాలా చాలా బాగుంటుంది. బాగా ఇలా వేగిపోవాలండి. సో ఇంకా ఇంగు వేయవలసిన అవసరం లేదు. ఇందాక నేను పచ్చిమిరపకాయల్లోనే నేను ఇంగు వేసేసాను కాబట్టి నేను ఇంగు వేయను. ఈ టైంలో నేను కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. అక్కడ ఆల్రెడీ నేను కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను, బట్ కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తే ఇంకా ఎండు కారం ఎలాంటిది వేయం కాబట్టి మనకి ఆ కారం సరిపోతుంది. పచ్చిమిరపకాయలు, ఇంగువ నూనెలో వేయించి పెట్టాను, ఇంకా మీకు చూపించాను కదా. సో అలా అదిను ఆవాలు చూసారా పేలుతున్నాయి. చాలా కష్టపడి తీస్తానండి నేను. సో ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంగువ నేను మీకు చూపించాను కదా, అవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అది ఒక పేస్ట్ అవుతుంది. ఎలాంటి నీళ్ళు ఏమీ పోయకుండా ఆ పచ్చిమిరపకాయల ఉన్న తేమతోనే అది పేస్ట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి. అలాగే నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేసేస్తాను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, మొత్తం వేసేస్తానండి. చాలా బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పసుపు కూడా వేసేస్తాను. ఇలా వేయించేసుకోవాలి. కరివేపాకు మంచిగా వేసుకోండి, కొత్తిమీర కూడా రెడీగా పెట్టుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేగాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు నేను ఈ కూర దేంతో అయినా చేసుకోవచ్చు. సన్నగా పొడుగ్గా ఉన్న వంకాయలతో చేసుకోవచ్చు, లేదా తెల్ల వంకాయలతో చేసుకోవచ్చు, లేదా ఇలా నల్ల వంకాయలతో చేసుకోవచ్చు. దేంతో అయినా చేసుకోవచ్చు. బట్ కూర మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఉల్లిపాయలు, వంకాయలు తప్ప ఇంక వేరే ఏ కూర అంటే ఆలు కానీ అలాంటివి ఏం కలపకుండా జస్ట్ మనం వంకాయలతోనే చేసుకుంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. 1/2 kg వంకాయలు తీసుకుని నేను ఇలాగా మొత్తం కలిపేసుకుంటాను. ఇవి ఈ నూనెలో వేగాలన్నమాట. నేను నూనె ఎక్కువే వేసేసుకున్నాను. సో ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. మూత పెట్టేస్తే అవి దగ్గరికి వచ్చేస్తాయి. దగ్గరికి వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా ఫ్రై అయిపోయాయి. ఇగో చూసారా, ఎర్రగా వేగిపోయాయి, చాలా ఎర్రగా వేగాయి. చూసారు కదా, ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో బాగా వేగిపోయాయి కాబట్టి ఈ టైంలో మనం ఎలాంటి నీళ్ళు వేయలేదండి. వాటర్ అస్సలు పోయలేదు. అంటే వాటర్ అంటే చింతపండు రసం ఇంకా వేయలేదు. సపరేట్ వాటర్ బదులు చింతపండు రసమే మీరు తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న పౌడర్ ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసిన అదిను ప్లస్ పచ్చిమిరపకాయలును ఇంగువతో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. సో మనకి ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చండి. ఈ పేస్ట్ ఇది ఏదైతే ఉందో దీన్ని మనం దాచుకోవచ్చు. ఇలాంటి పులుసు కూరలు వేరేది ఏదైనా చేసుకోవాలంటే కూడా వాడేసుకోవచ్చు. వేరే కూరల్లో కూడా మనం వాడేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది.
సో నాకైతే ఇంకా పడుతుందని అనిపిస్తుంది. సో నేను చేసిందంతా వేసేస్తానండి, మొత్తం వేసేస్తాను. అంటే ఇదే స్పైసీనెస్ కదా, మనం ఈ ఎండుమిరపకాయలు మనం ఈ పచ్చిమిరపకాయలు వేసిన స్పైసీనెస్సే కాబట్టి వేసేస్తాను. ఇలా కొంచెం ఇలా మెదుపుకోవాలండి. ఇలా కొంచెం మెదుపుకుంటే కూర బాగుంటుంది. ఇలా 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 మెదుపుకుని బాగా వేగిపోయాయి కదా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కూర మాత్రం మంచి వాసన వచ్చేస్తుంది. మనం పచ్చిమిరపకాయలు, ఇంగువ, ఆవాలు, మెంతులు పౌడర్ కదా, చాలా మంచి టేస్ట్ వస్తుంది. మరీ ఎక్కువ మెదుపుకోక్కర్లేదు, ముక్కగా ఉండాలి, బట్ మెదిగినట్టు ఉండాలి. ఈ మాత్రం చాలండి. ఇప్పుడు నేను చింతపండు నీళ్ళు మొత్తం వేసేస్తాను. నేను తీసి పెట్టుకున్నది వేసేస్తాను. వేసేసి దీన్ని ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉంచుతాను. మీకు బాగా దగ్గరగా అయ్యాక అప్పటిలోపల మనం ఉప్పు వేసేయచ్చండి, తగినంత ఉప్పు వేసేయచ్చు. దీనికి సరిపడా ఉప్పు వేసేసాను. వేసేసి దీన్ని దగ్గర పడే వరకు మనం కొంచెం ఆగాలి. మూత పెట్టేసుకుంటానండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి చూస్తాను. దగ్గరికి వచ్చేస్తుంది, అప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసేసుకోవచ్చు. చూసారు కదండి, బాగా దగ్గరగా వచ్చేసింది. చూసారు కదా, ఎంతో జారుడుగా మనకి కావాల్సిన సెమీ జారుడు వచ్చేసింది. ఈ టైంలోనే కొంచెం సాంబార్ పొడి, నేను సాంబార్ పొడి షేర్ చేశానండి, ఒక్కసారి చూడండి. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పకుండా చూడండి. నేను సాంబార్ పొడి షేర్ చేశాను, కొంచెం యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. అలాగే నువ్వులు, పల్లీలు, ధనియాలు, ఎండుమిరపకాయలు రోస్ట్ చేసి పౌడర్ చేసిన పౌడర్ కూడా వేసేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుందన్నమాట కూరకి. ఇంకొక స్పూన్ వేసుకుంటాను, చాలా కమ్మదనం వస్తుంది. ఇంకా మనం పులుసు వేసాం కాబట్టి ఇంకా నేను తీపి వేయట్లేదు. ఈ పల్లీల పౌడర్లోనో నువ్వుల పౌడర్లోనే ఆ తీపిదనం ఉంటుంది కాబట్టి నేను ఇంకా ఎలాంటి తీపి వేయట్లేదండి. లాస్ట్లో మాత్రం కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, అయిపోయింది కూర. చాలా చాలా టేస్టీగా ఉండే కూర. ఇంకా ఉంచక్కర్లేదండి, ఎందుకంటే అన్నీ సాంబార్ పొడి కానీ ఆ పల్లి పొడి కానీ అన్నీ వేయించినవే కాబట్టి ఈ మాత్రం జారుడులో ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. చాలా వెరైటీగా చేసుకునే వంకాయ కూర, పులుసు కూర ఎట్టొచ్చి మనం చింతపండు పిండామన్నమాట. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. వెరీ టేస్టీ. చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని పక్కన ఏదైనా వడియాలు నంచుకొని తింటే ఇంకా చెప్పక్కర్లేదు. కందిపప్పు పచ్చడి నంచుకోవచ్చు, ఏదైనా ఆవకాయ నంచుకోవచ్చు, ఏదైనా మన ఇంట్లో పచ్చడి ఉంటే కూడా దాంట్లో కూడా చాలా చాలా బాగుంటుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. బాయ్ అండి.